జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడానికి మాత్రం కూటమి ప్రభుత్వానికి పోలీసుల ఫోర్స్ ఉండదు, సరిపోదు. కానీ ఆయన పర్యటన అడ్డుకోవడానికి మాత్రం పోలీసులు మాత్రం మస్తుగా ఉంటారు, ఫుల్ బందోబస్తు పెడతారు, అవసరం ఉంటే 144 సెక్షన్ కూడా విధిస్తారు. అదేవిధంగా ఎన్నో అసలు వందల సంఖ్యలో పోలీసులు పెట్టారు. ఇంకా చెక్ పోస్టుల గురించి ఇంకా చెప్పాల్సిన పనేలే. అంటే ఆయన భద్రత కోసం పోలీసులను పెట్టండి అయ్యాడంటే అప్పుడు మాత్రం పెట్టలేదు. కానీ ఆయన ఎక్కడైనా వెళ్తానంటే ఆయన పర్యటనల కోసం ఆ పర్యటనలు ఆపడానికి మాత్రం పోలీస్ ఫోర్స్ని మస్తు ఇచ్చేస్తారు. తాజాగా మనం చూసాం కదా, పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మండలంలో రెంటపాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న క్రమంలో అడ్డుకోవడానికి అడుగున కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు కనిపిస్తుండడం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఏంద్రా వీళ్ళు, ఆయనకి భద్రత కల్పించడానికి మాత్రం పోలీసులు ఉంటారు కానీ ఆపడానికి మాత్రం పోలీసులు బీభత్సంగా వందల సంఖ్యలు వేల సంఖ్యలు పెట్టాడు చంద్రబాబు నాయుడు అనేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. రెంటిపాళ్ళ అనేది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఏకంగా ఒక 2000 మంది పోలీసులు చుట్టుముట్టారంటే పరిస్థితి తీవ్రతను మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఎలాగైనా సరే అడ్డుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ కూడా సక్సెస్ కాలే, అన్నీ విఫలమైపోయాయి. అసలు సత్తెనపల్లికి వెళ్ళే మార్గంలో అయితే దిగ్బంధనం చేశారు కూటమి ప్రభుత్వ పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే మార్గంలో చెక్ పోస్టులు అయితేనేమి, బారికేడ్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలను వెళ్లకుండా అడ్డు తగిలారు. ఒక ప్రాంతంలో అయితే బారికేడ్లను తీసేయాలని చెప్పేసి కోరినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాటల్ని పోలీసులు లెక్క చేయలేదు. దీంతోనే పోలీసులు అదేవిధంగా అంబటి రాంబాబు గారి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నది. అసలు అంబటి రాంబాబు గారు అయితే ఆయన ఓన్గా బారికేడ్లన్నీ కూడా తీసి పక్కన వేశాడు. అయితే ఆంక్షల నేపథ్యంలో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలనే పంతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజానీకం వేర్వేరు మార్గాల్లో గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కొంతమంది పంట పొలాల్లో బైక్లు వేసుకు అసలు ఆ వీడియోస్ సోషల్ మీడియాలో చూస్తున్నాము. పంట పొలాల్లో బైక్లో పోతున్నారు. కొంతమంది బైక్ని కొన్ని ప్రదేశాల్లో స్టాప్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, పరిగెత్తుకుంటూ పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, అది చెప్పాం కదా, జగన్ అంటే జనం కోసం, జనమే జగన్. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు, నాయకులంతా కూడా పనిచేస్తారే తప్ప వెనకడిగేసే ప్రసక్తి ఉండదు. అది కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కానీ ఎందుకో మరి ఇంకా బలవంతంగా ఇంకా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి పోలీస్ ఫోర్స్ని యూజ్ చేసి ఆపాలని చెప్పేసి ట్రై చేస్తే అవుతుందా? అక్కడ పోలీసుల ఆంక్షలేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంకల్పం ముందు నిలబడలేదు. అవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయారు. బారికేడ్లను తోసుకొని ముందుకెళ్ళిపోయారంటే వాళ్ళ పట్టుదల, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. బారికేడ్లను కూడా తోసుకొని ముందుకెళ్ళిపోయారు. జన ప్రపంచనాన్ని నిలవరించలేక చివరికి పోలీసులు కూడా చేతులు తీశారు. ఆ పరిస్థితి వచ్చేసింది, ఇంక చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కనుచూపు మేరలో జనం కనిపించారు. పోలీసుల ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ అడిగితే మాత్రం పోలీసుల్ని పంపరు కానీ ఇదే అడ్డుకోవడానికి మాత్రం భారీ సంఖ్యలో నియమించడంతోనే ఇప్పుడు ఏపీలో అంతా కూడా ప్రజంతా కూడా మాట్లాడుకుంటున్నారు, నిలదీస్తున్నారు. ఇవన్నీ కూడా కూటమి పార్టీలకు, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు. మరి ఎందుకో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎందుకు అడ్డుకోవాలనుకున్నారో ఏమో కానీ అది ఇంకా వాళ్ళ ఈ అధికారం ఉంటే ఇంకేమైనా చేయొచ్చు అన్న ధీమాతో ఇలా చేయడం అది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు చూడండి, ఎంత ఫోర్స్ని యూజ్ చేసినా ఆడేమో తగ్గిందా? పరువు పోయింది కదా కూటమి ప్రభుత్వానికి.